టీడీపీ జనసేన పొత్తు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ టికెట్ కోసం టీడీపీ జనసేన పట్టుబడుతున్నాయి. టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ కొవ్వలి నాయుడు, మాధవ నాయుడు, పొత్తూరి రామరాజు టికెట్ ఆశిస్తున్నారు. జనసేన నుంచి ఇప్పటికే బొమ్మిడి నాయకర్ రేసులో ఉన్నారు. 2019 ఎన్నికల్లో నర్సాపురంలో 2వ స్థానంలో నిలిచారు బొమ్మిడి నాయకర్. మరోవైపు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు త్వరలో జనసేనలో చేరనున్నారు. సుబ్బారాయుడు పార్టీలో చేరితే నర్సాపురం జనసేన టికెట్ తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు సుబ్బారాయుడు వర్గం. ఎవరికి వారే టికెట్ తమదేనని ప్రచారం చేసుకుంటూ ఉండడంతో కేడర్ అయోమయం నెలకొంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన మధ్య టికెట్ల వారు ముదురుతోంది. పవన్ పర్యటన తర్వాత జిల్లాలో టీడీపీ జనసేన నేతల మధ్య టికెట్ ఫైట్ తారస్థాయికి చేరుకుంది. నర్సాపురం టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతున్నారు. దీంతో ఈ టికెట్ విషయంలో రెండు పార్టీల్లో అయోమయం, గందరగోళం నెలకొన్నాయి. ఇటు తాడేపల్లిగూడెంలోనూ ఇదే చిక్కు వచ్చి పడింది. తాడేపల్లి టికెట్ కోసం టీడీపీ జనసేన పోటీ పడుతున్నాయి. టీడీపీ నుంచి వలవల బాబ్జీ, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ టికెట్లు ఆశిస్తున్నారు. తణుకు, ఉంగుటూరు అసెంబ్లీ టికెట్ కోసం కుస్తీలు పడుతున్నారు టీడీపీ జనసేన నేతలు. టీడీపీ జనసేన పొత్తు రాజకీయాలు రసవత్తరంగా మారే. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ టికెట్ కోసం టీడీపీ జనసేన పట్టుబడుతున్నాయి. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో పొత్తు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, టీడీపీ జనసేన మధ్య పొత్తుకు సంబంధించి ఏంటి నాయకులు అందరూ పోటీ పడుతున్నారు, పోటీ చేయడానికి ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనుకోవచ్చు? భోగి, ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. 2014లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడంతో జిల్లాలో 15 నియోజకవర్గాలు ఈ పార్టీ సొంతం చేసుకుంది. వైఎస్ఆర్ పార్టీకి 0 ఇక్కడ నెంబర్ సొంతమైంది. అయితే ఇప్పుడు మరొకసారి పొత్తులతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పొత్తులో ఉన్నటువంటి నాయకులు గెలుస్తారు అనేటటువంటి ఒక అంచనాతోటి అటు టీడీపీ నేతలు, ఇటు జనసేన నేతలు టికెట్ల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించిన తర్వాత ఆ పోటీ మరింత పెరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో జనసేనకు సంబంధించి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బొమ్మిడి నాయకర్ పోటీలో రేసులో ఉన్నారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ అభ్యర్థులు ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి ఒక విషయాన్ని ఆయన స్పష్టం చేయడంతో పోటీ మరింత పెరిగింది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బొమ్మిడి నాయకర్ ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కొవ్వలి నాయుడు టికెట్ కోసం తనకి ఇప్పటికే పార్టీ పెద్దలు అభయం ఇచ్చినట్టుగా చాలా స్పష్టం చేస్తున్నారు. తనదే టికెట్ వచ్చే పోటీలో తానే ఉండబోతున్నానని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీలో మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడుతో పాటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొత్తూరు రామరాజు కూడా టికెట్ కోసం ఎదురు చూస్తుండటంతో నర్సాపురంలో అసెంబ్లీ రాజకీయం అంతా కూడా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఇప్పుడు జనసేనలోకి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి వెళుతుంది అనేటటువంటి ఫైట్ అయితే చాలా రసవత్తరంగా సాగుతోంది. టికెట్ నాదంటూ అటు జనసేన నాయకులు, ఇటు టీడీపీ నేతలు పోటాపోటీ ప్రచారాలను ఇప్పటికే మొదలు పెడుతూ ఉన్నారు. అయితే అటు జనసేనాని అలాగే టీడీపీ అధినేత ఇద్దరూ కలిసి ఉమ్మడి జాబితాని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ టికెట్లు ఎవరికి వెళ్తాయి అనేటటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. జిల్లాలోని నర్సాపురంతో పాటు తణుకులోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే టికెట్ను ప్రకటించినటువంటి విడివాడ రామచంద్రరావు కూడా పోటీ, వాళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తుంది. తాడేపల్లిగూడెంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్న వలవల బాబ్జీ, అలాగే గతంలో జనసేన నుంచి పోటీ చేసినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య కూడా పోటీ చాలా రసవత్తరంగా ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఈ పొత్తులతోటి టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో నాయకుల మధ్య అయితే తీవ్ర పోటీ నడుస్తోంది. భోగి, థ్యాంక్ యూ మల్లికార్జున్.